మాదిరినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. ఇవాల్టి టేస్టీ రెసిపీ ఏంటంటే పెసరపప్పుతోటి పకోడీలండి. ఎంత టేస్టీగా ఉంటాయంటే కరకరలాడుతూ పైనంతా మనకి మూంగ్ దాల్ ఫ్లేవర్ తోటి, అలాగే లోపల అంతా కూడా మనకి బంగాళదుంప స్టఫింగ్ తోటి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామా. ముందుగా ఇక్కడ నేను ఒక 3 బంగాళదుంపల్ని తీసుకుంటున్నాను. ఈ బంగాళదుంపల మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేద్దాము. ఈ 3 బంగాళదుంపల్ని కూడా ఇలాగ నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా దాంట్లో కొంచెం ఉప్పు వేసి నీళ్లు పోసి ఉడకపెట్టానండి. ఇలాగ ఉడకపెట్టిన బంగాళదుంపల మీద ఉన్న పొట్టును తీసేయాలి. తర్వాత దీని మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతులతోటి ఇలాగా మెత్తగా ప్రెస్ చేసేద్దాము. ఇలాగ ప్రెస్ చేయటం వల్ల మనకి లోపల నుంచి బయట దాకా అంతా కూడా సాఫ్ట్గా అయిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ మనకి స్మూత్గా అయిపోవాలి బంగాళదుంప మొత్తం కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1 కప్పు పెసరపప్పుని తీసుకోవాలి. ఇక్కడ మనం 4 బంగాళదుంపలకి 1 కప్పు పెసరపప్పు తీసుకుంటే సరిపోతుంది. పెసరపప్పుని కూడా ఇక్కడ నేను చక్కగా ఒక 2 గంటల పాటు నానేలాగా చూసుకున్నానండి. పెసరపప్పు నానితేనే ఇవి ఫ్రై చేశాక టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి. ఎలా ఉంటాయంటే మనం మూంగ్ దాల్ తింటూ ఉంటాం కదా, ఆ ఫ్లేవర్ తోటి కరకరలాడుతూ ఉంటాయి. వీటి మొత్తాన్ని కూడా బంగాళదుంప మిశ్రమంలోకి వేసేసుకుందాము. ఇప్పుడు మనకి బంగాళదుంపకి పెసరపప్పుకి రెండిటికి కూడా మనకి కోటింగ్ కావాలి కదా, దానికోసమని ఒక 2 స్పూన్లు మైదా పిండిని యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు బియ్య పిండి అయినా వేసుకోవచ్చండి. చిటికెడు పసుపుని, అలాగే 1 స్పూను కారాన్ని, అలాగే 1 స్పూను ఉప్పుని కూడా వేద్దాము. ఇలాగా అన్నీ వేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 1/2 స్పూను గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేద్దాము. ఇవన్నీ వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేద్దాము. బంగాళదుంపలో పెసరపప్పులో ఉన్న నీరు శాతమే దాదాపుగా సరిపోతుందండి. ఒక్కవేళ సరిపోకపోతే కొంచెం అంటే కొంచెం మాత్రమే వాటర్ని చిలకరించి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. చూడండి, మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ కలిపేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయండి. 2 పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ. ఎందుకంటే పైన మనకి కలిపేసిన తర్వాత లోపలికి వెళ్లకుండా ఉల్లిపాయ క్రిస్పీగా వేగుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. ఉంటే కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలాగ చిన్న చిన్న పకోడీలాగా వేసేద్దాము. సూపర్ టేస్టీగా ఉంటాయండి. మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఎప్పుడు చేసే మీరు రెగ్యులర్ పకోడీలు కాకుండా ఈ విధంగా తయారు చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఇలాగ వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాలు ఆగి కదిపి ఇలాగ 2 వైపులా కూడా అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా వేపుకుందాము. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనకి మంచి గోల్డెన్ కలర్ అయిపోవాలి. ఇలా అయిన వాటిని ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. సూపర్ టేస్టీగా ఉంటాయి. నా మాట విని ఒక్కసారి ఇలాగ పెసరపప్పుతోటి పకోడీలు వేసుకోండి, అద్భుతంగా ఉంటాయి. దీని కాంబినేషన్గా ఏమీ అవసరం లేదు, అలా ఉత్తయ్యే తినేసేయచ్చండి, అంత బాగుంటాయి. మీరు కావాలంటే మైనీసు, టొమాటో కచప్పు, లేదా దేశీ స్టైల్లో కావాలంటే టమాటా పచ్చడితోటి తింటే అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చిందా? హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే కర్ణాటక స్పెషల్ ఆపం అండి. మనం దోసపిండితో వేసుకునే గుంట పొంగనాలు కాదు, సూపర్ టేస్టీగా ఉంటాయి. అలాగే దాంట్లోకి రుచికరమైన చట్నీని కూడా చూద్దాము. ముందుగా 1 కప్పు ఇక్కడ నేను మినపగుళ్ళని తీసుకుంటున్నాను. ఏదైతే కప్పుతోటి మనం మినపగుళ్ళని తీసుకుంటామో అదే కప్పుతోటి 2 కప్పుల ఇడ్లీ రైస్ని తీసుకోవాలండి. వీటిని మనం ఉప్పుడు బియ్యం అని కూడా పిలుస్తాము. ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే అదే కప్పుతోటి 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని కూడా తీసుకోవాలి. సగ్గుబియ్యం తీసుకోవటం వల్ల సూపర్ సాఫ్ట్గా వస్తాయి, అలాగే రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే ఒక 1/2 స్పూను మెంతుల్ని కూడా వేసుకొని దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి మళ్ళీ దీంట్లోకి నీళ్ళని యాడ్ చేసుకొని కనీసం ఒక 4 గంటల పాటు నానేలాగా నానబెట్టుకుందాము. 4 గంటల తర్వాత దీన్ని మొత్తాన్ని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని మెత్తటి పిండిలాగా రుబ్బుకోండి. మీరు పిండిలాగా రుబ్బుకున్న తర్వాత ఒక రోజు రాత్రి మొత్తం కూడా ఫర్మెంటేషన్ చేసేయండి. నేను దాంట్లో నుంచి ఇక్కడ కొంచెం పిండిని తీసుకున్నాను.
పిండి పులిస్తేనే ఈ గుంట పొంగనాల రుచి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాగా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అవసరమైన మేరకు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. అలాగని మరీ జారుడుగా ఉండకూడదు, మరీ టైట్గా కూడా ఉండకూడదు. పిండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూను జీలకర్రని యాడ్ చేసుకుందాము. అలాగే ఒక పావు స్పూను పసుపుని కూడా వేసుకుందాము. అలాగే ఒక స్పూను ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము. దీంట్లోకి సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా వేసుకుందామండి. అలాగే చిన్న ముక్కలుగా తరిగిన ఒక ఉల్లిపాయని కూడా యాడ్ చేద్దాము. ఉల్లిపాయ పెద్దది అయితే ఒకటి తీసుకోండి, చిన్నదైతే 2 తీసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే దీని రుచి అనేది చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఒకసారి పిండిలోకి బాగా కలిసేలాగా ఈ విధంగా కలిపెట్టుకుందాము. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా మరీ గట్టిగా ఉండకూడదు, అలానే జారుడుగా ఉండకూడదు. గుంట పునుగుల ప్లేట్ని తీసుకోండి. ప్లేట్లోకి అర స్పూన్ చొప్పున, అంటే మరీ అర స్పూన్ కూడా పట్టదు, కొంచెం కొంచెంగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. నూనె వేడిగా అయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పిండిని గుంటల్లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాము. చూడండి, మొత్తం అంతా కూడా ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మూత పెట్టి సన్నటి సెగ మీద ఒకవైపు పూర్తిగా కాలేలాగా వదిలేద్దాము. కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని 2 వైపులా కూడా మనకి బాగా కాలేలాగా చూసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే నోట్లో వేస్తే కరిగిపోతాయి. ఎప్పుడు చేసుకున్న ఇడ్లీ అట్టే కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. 2 వైపులా కాలిన తర్వాత దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. దీంట్లోకి అల్ల పచ్చడితో కానీ, లేదా ఇన్స్టెంట్గా చేసుకునే టమోటా చట్నీతో కానీ, ఇంట్లో ఊరగాయలతో కానీ తింటే అద్భుతంగా ఉంటాయి. సాఫ్ట్గా నోట్లో వేస్తే కరిగిపోతాయి. ఇన్స్టెంట్గా తయారయ్యే టమోటా చట్నీని ఈ రెసిపీలో చూద్దాము. బాండీని పెట్టుకోండి. బాండీలోకి 2 స్పూన్ల నూనెని వేడిగా అయ్యేలాగా చూసుకోండి. తర్వాత ఒక స్పూను మనం పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుందాము. అర స్పూను మినప్పప్పుని కూడా వేసుకుందాము. ఈ పచ్చిశనగపప్పు మినప్పప్పుతో పాటుగా ఇక్కడ నేను ఒక పావు స్పూను జీలకర్రని కూడా వేస్తున్నాను. వీటన్నిటిని కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ దూరగా వేగేలాగా వేయించుకుందాము. చూడండి, అన్నీ కూడా ఇలా దూరగా వేగిన తర్వాత దీంట్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక 2 ఉల్లిపాయలని కూడా యాడ్ చేద్దాము. ఉల్లిపాయలని కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఇంకొక 2 నిమిషాల పాటు, అంటే మరీ వేగాల్సిన అవసరం లేదండి, జస్ట్ సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇలాగ సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి చిన్న ముక్కలుగా తరిగిన ఒక 2 టమోటాలను కూడా వేస్తున్నాను. ఈ టమోటాలు కూడా 2 నిమిషాల పాటు మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి 5 నుంచి 6 ఎండుమిరపకాయలను కూడా వేసుకుందాము. పచ్చిమిరపకాయలతో కన్నా ఎండుమిరపకాయలతోటి ఈ పచ్చడి రుచి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారేలాగా చల్లారనిద్దాము. పచ్చడి మొత్తానికి సరిపడా 2-3 రెమ్మల చింతపండును కూడా వేసుకుందాము. అలాగే ఒక స్పూను కళ్ళుప్పుని కూడా యాడ్ చేద్దాము. ఈ పచ్చడి కళ్ళుప్పుతో చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. నీళ్ళు అనేవి అస్సలకి యాడ్ చేయకుండా మిక్సీలో వేసుకొని ఇలాగ మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని చివరిగా పోపు వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా మనం ఈ చట్నీ రెసిపీని అలాగే గుంట పొంగనాలని తయారు చేసుకున్నాం కదా. ట్రై చేసి ఎలా కుదిరినాయో కామెంట్ చేయటం మర్చిపోవద్దు. వీడియో నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయటం, మరిన్ని వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలుకి మర్చిపోవద్దు. బాయ్.